ఒక ప్రొఫెసర్ తన విద్యార్థిని విశ్వంలో ఉన్న ప్రతిదాన్ని దేవుడే సృష్టించాడా అని అడిగాడు. విద్యార్థి అవునన్నాడు. ప్రొఫెసరు మరో ప్రశ్న అడిగాడు, చెడుని దేవుడు సృష్టించాడా అని. దానికి విద్యార్థి మౌనం వహించాడు. అప్పుడు విద్యార్థి నేనో ప్రశ్న అడగనా సార్ అన్నాడు. దానికి ప్రొఫెసర్ అనుమతించాడు. విద్యార్థి ప్రశ్నించాడు, చలి అనేది ఉందా సార్ అని అడిగాడు. దానికి ప్రొఫెసర్ సమాధానం అవును ఉంది, నీకనిపించట్లేదా అన్నాడు. దానికి విద్యార్థి నన్ను క్షమించండి, కానీ మీరు తప్పు సార్. చలి అంటే పూర్తిగా వేడి లేకపోవడం. అసలు చలి అనేది లేదు, దానికి పూర్తి వేడి లేకపోవడమే కారణం. విద్యార్థి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు ప్రొఫెసర్ని, చీకటి ఉనికిలో ఉందా? దానికి ప్రొఫెసర్ సమాధానం ఉంది అన్నాడు. దానికి విద్యార్థి మీరు మళ్ళీ తప్పు చెప్పారు సార్ అన్నాడు. చీకటి లాంటిది ఏమీ లేదు, ఇది నిజానికి కాంతి లేకపోవడం దానికి కారణం. సార్, మేమెప్పుడూ కాంతిని వేడిని అధ్యయనం చేస్తాం, కానీ చలి చీకటి కాదు. అదేవిధంగా చెడు ఉనికిలో లేదు. వాస్తవానికి ఇది ప్రేమ, విశ్వాసం మరియు దేవుడిపై నిజమైన నమ్మకం లేకపోవడం అన్నాడు విద్యార్థి. విద్యార్థి పేరు స్వామి వివేకానంద. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. యోగి, ఆధ్యాత్మిక నాయకుడు, సంఘ సంస్కర్త, వేదాంత తత్వవేత్త స్వామి వివేకానంద అన్నారు.